ఎందుకంటే ఎప్పుడూ మనిషికి ఎన్ని ఆభరణాలు ఉన్నా దానమే నిజమైన ఆభరణం అని భర్తృహరి సుభాషితాల్లో చెబుతారు. నీ చెవికి నిజమైన అందం కలగాలి అంటే కుండలాలు పెట్టుకుంటే, జూకాలు పెట్టుకుంటే, దుద్దులు పెట్టుకుంటే, ఇంతంతలావు బండి చక్రాలంత రింగులు పెట్టుకుంటే ఆనందం కలగదు, అందము ఉండదు. 4 మంచి మాటలు వింటే నీ చెవులకు ఆనందం కలుగుతుంది. అదే నిత్య మంచి ఆభరణం లెక్క. శ్రోత్రం శృతేనైవ. మంచి మాటలు పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నప్పుడు, గ్రంథాల్లో మనం చదివినప్పుడు, ఎవరికైనా చెబుతుంటే వింటే నిజంగా చెవులెంతో పుణ్యం చేసుకున్నాయండి, ఆ మాటలు మేము వినగలిగాం అనుకుంటున్నామా లేదా? ఈవేళ నువ్వు విన్న మంచి మాటలే నీ చెవికి ఆభరణం తప్ప నువ్వు పెట్టుకున్న కుండలాలు, జోకాలు, దుద్దులు కాదు. సర్దుకోలేని పరిస్థితులు కూడా భయంకరమైన ఉంటాయండి. వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు, వ్యధవేషాలు ఎవడు సర్దుకోలేడు. కానీ అనేక రకాలు ఉంటాయి. దుబారాగా ఖర్చు పెడతారు, మాట తేడా వస్తే మా వాళ్ళు అవన్నీ సర్దుకోవాలి. అవన్నీ చిన్న చిన్న విషయాలు. అవన్నీ సంసార ధర్మంలో ముఖ్యమైనది లైంగిక బంధం. అక్కడ అక్రమం వస్తే సహించాల్సిన అవసరం లేదు, శతకోటి బారేయవలసిందే, అనుమానం ఏం లేదు అక్కడ. అది ఒక్కడే తప్పితే మిగిలినవి చాలా ఉన్నాయి. ఆర్థికమైన విషయాలు, ఏదో ఈ అహంకారానికి సంబంధించిన విషయాలు, చదువులు, ఉద్యోగాలు, పనులు, ఏ పని ఎవరు చేయి, ఇవన్నీ సర్దుకోవాల్సిన విషయాలే ఇవన్నీ. అది లేకపోతే ఇప్పుడు వాటికే సర్దుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి గొడవే. దీనికి పరిష్కారం ఏమిటి అంటే అసలైన ఆభరణాలు ఏమిటి? చెవికి మంచి మాటలు వినడం ఆభరణం, చేతికి కంకణాలు కాదు, మనం చేసిన దానమే ఆభరణం. విభాతికాయ కరుణాపరాణం పరోపకారైర్నతు చందనేన. శరీరం ప్రకాశించాలి అంటే నువ్వు ఎన్ని సుగంధాలు పూసినా, ఎన్ని బ్యూటీ క్లినిక్లకి వెళ్ళినా, ఎన్ని మెన్స్ బ్యూటీ క్లినిక్లకి వెళ్ళినా, ఎన్ని వేలు నెల బడ్జెట్లో ఖర్చు పెట్టినా నీ శరీరం అందంగా ఉండదు మిత్రమా. ఎవరికైనా నీ వల్ల 10 మందికి మేలు జరిగితే నీ శరీరం చాలా అందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద ఎడుతున్నా చూసి ఆ అయ్యగారి వల్ల మా కుటుంబం నిలబడింది, ఆ అయ్యగారి షాపులోనే మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు, ఇక్కడ ఎన్నో 4 ఏళ్ళు ఉద్యోగం లేకుండా ఉన్నాడు, ఆయన పాపం పిలిచి ఉద్యోగం ఇచ్చాడు, మహానుభావుడు, మా ఇంట్లో దీపం పెట్టాడు అంటారు. దానివల్ల మన శరీరం ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందండి. ఎన్ని పౌడర్లు పూసినా, ఎన్ని లేపనాలు రాసినా ఆ అందం వస్తుందా? అందుకని ఆ దాన గుణమే అంత గొప్పది అని మనం ఎవరిని అడుగుతున్నామో వాళ్ళకి తెలియజేయాలి. శ్రోత్రం శృతేనైవ నకుండలేన దానేన పాణిర్నతు కంకణేన. శ్రోత్రం శృతేనైవ నకుండలేన దానేన పాణిర్నతు కంకణేన. విభాతికాయ కరుణాపరాణం విభాతికాయ కరుణాపరాణం పరోపకారైః నతు చందనేన. విభాతికాయ కరుణాపరాణం పరోపకారైః నతు చందనేన. శ్రోత్రం శృతేనైవ నకుండలేన